గారు ఎలా కనపడ్డాడు ఆ స్టోరీ చెప్పేటప్పుడు నాకు అలా కనిపించాడు తను. అన్‌డౌటెడ్‌లీ నేనే దీంట్లో ఎగ్జాగరేషన్ ఏమి లేదు. చేసినందువల్ల అతనే నాకు నెక్స్ట్ పిక్చర్ ఇయ్యడు. అతనికి ఉంటే ఇస్తాడో లేదో నాకు తెలీదు, అది వేరే విషయం. చాలా బ్రహ్మాండంగా నరేట్ చేశాడు. ఎవ్రీథింగ్ డీటెయిల్డ్‌గా చాలా బాగా చేశాడు. డెఫినెట్‌గా అనుకున్నాను. ఈటీవీ విన్ దీనికి ఎంత సపోర్ట్ చేస్తదో ఏమో అనే విషయం కూడా నేనేం ఆలోచించలేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఈటీవీ ఏదైనా చేస్తే ఒకసారి వన్స్ ఫిక్స్ అయితే ఫిక్స్. ఇంక దాని గురించి డిస్కషన్ ఉండదు. ఎవరి ఇన్వాల్వ్‌మెంట్ ఉండదు. అందులో అంతా యంగ్ బ్యాచ్ ఉంది ఇక్కడ. అంటే మీరు నమ్మరు, అంతా 25 ఇయర్స్, 26, 27 ఇయర్స్ వాళ్ళే ఉన్నారు. సాయికృష్ణ గారు చూస్తానికి అలా కనపడతాడు కానీ చాలా చిన్నోడు. నా 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 50వ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టాడు అతను. నిజం చెప్తున్నాను నేను. సో చాలా యంగ్ వీళ్ళందరూ కూడా. కాస్త బిర్యానీలు ఇవన్నీ పట్టడం వల్ల కొంచెం అలా ఉన్నారు కానీ న్యాయంగా అయితే అలా కాదు. ఆయన కూడా చాలా చిన్నాడు. అందరూ నితిన్ గారు, ఆయనకి ఇంకా పెళ్లి కాలేదు, వాళ్ళ ఎంగేజ్మెంట్. ఏం చెప్తాం వీళ్ళందరికీ. అక్కడ మహాలక్ష్మి ఉంది, మరి ఏమైందో తెలియదు ఇంకా నాకు. మహాలక్ష్మి కానీ ఆ పక్కన కానీ